హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. 4 డేస్ నుంచి విపరీతమైన వర్షాలండి. సో అసలు తుఫాన్ అనుకుంటా, అసలు మిడ్ నైట్ అయితే అసలు వర్షం పడుతుందని కూడా అనుకోలేదండి. విపరీతంగా ఎండ వచ్చేసింది. ఇంకా వర్షాలు ఆగిపోయాయి అనుకున్నాను. హఠాత్తుగా అసలు పెద్ద వర్షం పడిందనమాట. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఇంకా 4 డేస్ నుంచి వర్షాలన్నమాట. మాకైతే బ్యాక్ సైడ్ డోర్ ఉంది. డోర్లో నుంచి ఇంట్లోకి అయితే వాటర్ వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇంకా క్లాత్లు పెట్టి తుడిచేస్తూ ఉంటాను. ఇంకా డోర్కి క్లాత్ కూడా అడ్డం పెట్టేశానమాట. క్లాత్ పెట్టకపోయినట్లయితే ఇంకా హాల్లోకి కూడా వచ్చేస్తాయి. ఇంకా మార్నింగే ఈ వర్షానికి స్ట్రాంగ్గా టీ పెట్టుకొని తాగాలనిపించేసి టీ అయితే తాగేస్తున్నాను. ఎంత వర్షం పడినా కూడా పిల్లల స్కూల్ అయితే ఆగిపోదు కదండి. ఇంకా పిల్లలకు కావాల్సినవన్నీ లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఇంకా వగేరా అన్నీ కూడా చూసుకోవాల్సినవన్నీ కూడా చూసేసుకొని వాళ్ళకి స్కూల్కి పంపించాలి కాబట్టి ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. అంతకంటే ముందు ఏం చేశానంటే లేవగానే ముందు బట్టలు వాషింగ్ మెషిన్లో వేసానండి. ఎందుకంటే నేను బ్యాక్ సైడే మాకు వాష్రూమ్ ఉండటం వల్ల ఇడిచిన బట్టలన్నీ కూడా బుట్టలో పెట్టేసి బ్యాక్ సైడ్ పెట్టడం వల్ల ఈ వర్షానికి అన్నీ తడిచిపోయాయి అన్నమాట. సో ఇంకా అవన్నీ కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాయని చెప్పేసి లేవగానే వాషింగ్ మిషన్లో వేసేసానండి. మళ్ళీ అవన్నీ కూడా ఇలా సన్సైడ్ కింద వేసేసాను. ఒక 2 డేస్ అయినా పడుతుంది ఆరటానికి. సో కొంచెం గాలాడినా కూడా అవన్నీ మళ్ళీ మనం లోపల ఫ్యాన్ కింద ఆరేసుకోవచ్చులే అని చెప్పేసి ఈ విధంగా అయితే వేసేసాను అనమాట. చూశారు కదండి. ఏదేమైతే ఈ వర్షాకాలం మాత్రం అస్సలు తప్పదండి. మనకు అన్నీ కూడా ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇదైతే డైరీ అనమాట. పిల్లలకి బర్త్డే జరిగినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, చాలా అందంగా ఉంది. అయితే ఈ డైరీలో నేను గ్రాసరీ ఏదైనా రాస్తాము అని చెప్పేసి యూజ్ చేస్తుంటే మా పాప అది ఇది అని రాసేసి డైరీని చించేసి ఆగం చేసేసింది. సో ఇంకా ఎందుకులే, ఇది పైన అంతా కవర్ బాగుందని చెప్పేసి దీని డెకరేషన్ పార్ట్ లాగా యూజ్ చేసుకుందాం అనుకున్నాను. అయితే ఇదంతా లోపల చినిగిపోయిందంతా తీసేసాను. ఇది గమ్ అనమాట, అంటించేశారు కదా. ఈ అంటించేసింది ఇలా పెట్టేసి నేను కూడా అంటించేద్దాం అని చూశాను. కానీ మళ్ళీ అతుక్కుంటుందో లేదో అని చెప్పేసి మిషన్ మీద అయితే స్టిచ్చెస్ వేసేద్దామని చూస్తున్నానండి. సో ఈ విధంగా స్టిచ్చెస్ వేసిన తర్వాత ఇది ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది చూస్తాను. సో అయితే ప్రజెంట్ అయితే ఈ విధంగా స్టిచ్చెస్ వేసాను. కానీ ఎక్కడైనా గోడకు అంటిద్దాం అనుకున్నాను. కానీ గోడకు అంటించడం కంటే కబోర్డ్లో పెడితేనే బెటర్ ప్రజెంట్, తర్వాత చూద్దాంలే అనుకున్నాను. ఎందుకంటే ఇంత మందంగా ఉంది కాబట్టి గోడకు అంటించినా అదుక్కోదు. మా పిల్లలు కూడా ఉంచరు. ఇక్కడే కబోర్డ్లో కొంచెం గ్యాప్ ఉందన్నమాట. ఈ గ్యాప్లో ఈ బాటిల్స్ మిడిల్లో ఇలా పెట్టేస్తున్నాను అనమాట. చూడటానికి కూడా స్టార్స్ కనిపిస్తున్నాయి, చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి. చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఏదైనా సరే డెకరేషన్ ఐటమ్ ఉంటే మనం ఈ విధంగా గ్లాస్ ఐటమ్ ఉంటుంది కదండి, అంటే ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్, కబోర్డ్ ర్యాక్స్, అందులో పెట్టుకుంటేనే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఏదైనా సరే. సో ఇంకా అలా పెట్టేశాను. మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేసేసానండి. ఎక్కువగా నేను ఇడ్లీయే వేసేస్తూ ఉంటాను. వెరైటీస్ అంటూ ఏమీ చేయను అనమాట. ఇడ్లీ, దోశ ఇవైతే చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది. అంటే మనకంటూ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు కదా ఇంట్లో, ఒక్కదాన్నే కాబట్టి ఫాస్ట్గా వర్క్ అయిపోవాలి అంటే ఇడ్లీ, దోశ ఈ తప్ప ఇంకా వేరే ఏమీ చేయను అనమాట. సో మా పాప అయితే స్నానం చేసి వచ్చింది. ఫ్రైడే కదా మమ్మీ, ఇంకా నేను నార్మల్గా సివిల్ డ్రెస్ వేసుకుంటానని చెప్పింది. సో ఇంకా ఒక పక్క లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి బెండకాయ టమోటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే బెండకాయ ఫ్రై చేశానండి ఇంతకుముందు. అయితే నేను ఒక్కొక్కసారి ఏంటంటే లేట్ అయిపోతూ ఉంటుందని చెప్పేసి బెండకాయలు మొత్తం కట్ చేయను అనమాట. కొన్నే కట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఈసారి కూడా అంతే, కొన్నే కట్ చేశాను అనమాట. లేట్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇంకా టమాటో బెండకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతవరకు ఎవరైనా చేయనట్లయితే ఒకసారి చేయండి. అసలు అంటే బంకగా ఉంటుంది కదా బెండకాయ, అలా ఉండదు అనమాట. టమాటా వేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా. మేము కూడా ఇంతకు ముందు ఒకసారి చేశానండి. అయితే అప్పుడు పిల్లలు బాగా ఇష్టపడ్డారు. ఇంక అప్పటి నుంచి అప్పుడప్పుడు బెండకాయ టమాటా చేస్తూ ఉంటానన్నమాట.
అయితే ఇక్కడైతే ఉప్పు డబ్బా నీట్గా లేకపోతే కడిగానండి. ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తూ ఉంటానంటే ఏదైనా గ్రాసరీ అయిపోయింది అనుకోండి, ఆ డబ్బాలన్నీ నీట్గా కడిగేసేసి ఆరబెట్టేసి మళ్ళీ ప్యాకెట్లో ఉన్నవి వేసేస్తూ ఉంటానన్నమాట. అట్లా అయితేనే మనకి నీట్గా అన్ని డబ్బాలు ఒకేసారి కడుక్కునే పని తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నీట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనకు కూడా శ్రమ ఎక్కువగా లేకుండా ఉంటుంది. అలాగే స్మెల్ అనేది లేకోకుండా డబ్బాలు పైన జిడ్డుగా లేకోకుండా నీట్గా ఉంటాయన్నమాట. సో ఇంకా పండుగలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. కిచెన్లో కూడా అన్నీ కూడా డబ్బాలన్నీ ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటూ ఉంటానండి. ఈ విధంగా కారం, పసుపు ఇలా ఏదైపోతే అది నీట్గా కడిగేసుకోవడం, వేసేసుకోవడం, మళ్ళీ పెట్టేసేసుకోవడం అనమాట. సో కొన్ని ఐటమ్స్కి పండుగలంటూ ఏమీ ఉండవు అనమాట. మనం చేసుకునే పనులను బట్టే మనం క్లీనింగ్ అనేది చేసుకోవడం బెటర్ అండి. ఇంకా వంట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే స్టవ్ మీద ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఉంటే నీట్గా అయితే మనం తుడిచేసుకుంటాం కదండి. అలా తుడిచేసుకునే ముందు ఇలాంటి లిక్విడ్ అయితే ఒకటి తయారు చేసి పెట్టేసుకొని ఆ లిక్విడ్తో తుడిచేసుకున్నట్లయితే పలులు, బొద్దింకలు, ఎలాంటి దోమలు కూడా అంటే క్రిమి కీటకాలు ఎలాంటివి కూడా స్టవ్ కౌంటర్ టాప్ దగ్గర అస్సలు చేరవన్నమాట. ఆల్రెడీ నేను తుడిచేసాను. అంటే స్టవ్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా, అక్కడ స్టవ్ మీద స్టవ్కి బ్యాక్ సైడ్ టైల్స్ ఉన్నాయి కదా, అక్కడ మొత్తం కూడా ఒక బాటిల్లో కానీ లేకుంటే స్ప్రే బాటిల్లో కానీ ఈ లిక్విడ్ పోసేసి మనం స్ప్రే చేసేసుకొని ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసేసుకోవాలన్నమాట. అంటే కాటన్ క్లాత్ కానీ ఏదైనా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, అది కానీ తీసుకొని తుడిచేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందండి. అంటే ఎక్కువగా నైట్ టైం చేసుకుంటే ఇది అసలు బలులు, బొద్దింకలు అనేవి ఈ కిచెన్ కౌంటర్ టాప్కి అసలు దరిచేరవన్నమాట. ఈ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూసారు కదండి, లిక్విడ్ వేసేసి ఇలా క్లాత్తో తుడుస్తుంటేనే ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో ఎప్పటికప్పుడు మనము నీట్గా పెట్టుకుంటేనండి ఇంట్లోకి బల్లులు, బొద్దింకలు ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే దాదాపు మనం ఇంటిని శుభ్రంగా ఉంచకపోవటమేనండి. మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి అంటే కంపల్సరిగా కూడా మన చేతిలోనే కొన్ని ఉంటాయన్నమాట. అంటే వేలుకు వేలు ఖర్చు చేసి బయట నుంచి లిక్విడ్స్ కొనాల్సిన అవసరం అయితే ఉండదు. సో అంటే ఇప్పుడు బొద్దింకలు పోవాలి అంటే కంపల్సరీగా బొద్దింకలు స్ప్రే ఉంటుంది. అది తీసుకొచ్చి స్ప్రే చేయాలి అంటే చేయొచ్చు. కానీ ఇక్కడ మనం తింటాం కదండి, ఫుడ్ కంపల్సరీగా తింటాం. ఆ స్ప్రే చేస్తున్నప్పుడు మనం తినే ఫుడ్లో పడింది అంటే అది మనం తింటాం, మన ప్రాణాలకు కూడా హాని జరుగుతుంది. అదేవిధంగా మనం ₹1 ఖర్చు లేకుండా మన ఇంట్లోనే మనం స్వయంగా ఈ లిక్విడ్ని తయారు చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి హాని ఉండదు. బొద్దింకలు, బలులు అనేవి కూడా మనం దరిచేరవన్నమాట. సో ఒక్కసారి అయితే ఈ లిక్విడ్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇదైతే ఒక స్మాల్ టిప్ లాగా మీకు షేర్ చేస్తున్నాను. ఇది నాప్థలిన్ బాల్స్ మీ అందరికీ తెలుసు. ఈ వర్షాకాలంలో బాగా యూస్ఫుల్ అవుతాయండి. అంటే ఇంట్లో ఈ వర్షాకాలంలో నిమ్ముకోవటం వల్ల క్రిమి కీటకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువగా బట్టలు ఉంటాయి కదండి, బట్టలలో బ్యాడ్ స్మెల్ రాకోకుండా అదేవిధంగా కొంచెం పురుగాడినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అలా ఉండకోకుండా ఉండాలి అంటే బీరువాలలో బట్టలు కానీ కబ్బోర్డ్లలో బట్టలు కానీ ఉన్నట్లయితే ఆ బట్టలలో ఇలా నాప్థలిన్ బాల్స్ మిడిల్లో పెట్టేసేసుకుంటే మంచి స్మెల్ వస్తాయండి. ఇక్కడ నేను ఇంతకుముందు వీడియోలో మీకు షేర్ చేశాను. అయితే కబోర్డ్లో పెద్ద పెద్ద ర్యాక్స్ వచ్చినప్పుడు ఇలా నేను ఎక్కువ బట్టలు పట్టాలని చెప్పేసి ఇలా బ్యాగ్స్ పెట్టాను అనమాట ఒకే కబోర్డ్లో. అంటే కింద అన్ని డ్రెస్సులు పెట్టేసేసి మళ్ళీ చీరలు పెడితే తీస్తుంటే మొత్తం కలిసిపోతున్నాయని చెప్పేసి ఈ విధంగా పెట్టాను. వీడియోలో మీకు ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. బీరువాల బట్టలలో కూడా నేను నాప్థలిన్ బాల్స్ అయితే పెట్టేశానండి. చూశారు కదా. సో మనం ఈ విధంగా నీట్గా పెట్టుకోవటం వల్ల ఈ వర్షాకాలం అన్ని రోజులు కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది.
చూసారుగా ఫ్రెండ్స్, ఈ వర్షాకాలంలో ఇంట్లో బ్యాడ్ స్మెల్ రాకోకుండా ఏ విధంగా మన బట్టలు మంచి స్మెల్ రావాలంటే ఎలాంటి టిప్ ఫాలో అవ్వాలి, అదేవిధంగా బలులు బొద్దింకలు మన కిచెన్లోకి రాకోకుండా ఎప్పటికప్పుడే ఎలా నీట్గా క్లీన్గా పెట్టుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్.